హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు సింగరేణి నుంచి అప్డేటెడ్ సిలబస్ అనేది ఇచ్చారనమాట. సో దీంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, అలానే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో ఇచ్చిన షార్ట్ టైంలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా అంటున్నారు. సో దాని తగ్గట్టు ఓకే, సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ప్రతి నోటిఫికేషన్ అంటే 02/2024లో ఉన్న సో ప్రతి రిక్రూట్మెంట్ పోస్ట్కి సంబంధించి సో సిలబస్ అంతా కూడా మనము ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ E&M సంబంధించిన ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ E&M ఓకే, సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన సిలబస్. ఓకే, సో చాలా మందికి తెలియదు. ఓకే, సో దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే 80 మార్క్స్ మెకానికల్, ఓకే, సో 80 మార్క్స్ మెకానికల్, సో 80 మార్క్స్ సో ఎలక్ట్రికల్, ఓకే, సో 80 మార్క్స్ ఎలక్ట్రికల్, సో నెక్స్ట్ 40 మార్క్స్ జనరల్. ఓకే, సో ఈ విధంగా మనకు సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ టోటల్ 200 క్వశ్చన్స్. ఓకే, సో టోటల్ 200 క్వశ్చన్స్. సో 2 అవర్స్లో మనం ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా మందికి తెలియదు. ఓకే, సో 200 క్వశ్చన్స్ విత్ ఇన్ 2 అవర్స్లో మనం కంప్లీట్ చేయాలనుకుంటే సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో చాలా మందికి తెలియదు. సో మేజర్లీ మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ లేదంటే సో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో లేకుంటే ప్రాబ్లమాటిక్ కూడా కొన్ని. ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ప్రాబ్లమాటిక్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమాటిక్ ఏ విధంగా ఉంటాయంటే సో మనము ఎప్పుడైతే ఫార్ములా బేస్డ్ కానీ ఓకే, సో లేకుంటే సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేటట్లు కానీ ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట దీని నుంచి. ఓకే, సో 200 ఎలక్ట్రికల్ నుంచి సిమిలర్ క్వశ్చన్స్, అలానే మెకానికల్ నుంచి కూడా మనకి సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి కూడా మనకి సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో మీరు ప్లాన్ చేసుకునేటట్లయితే ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మీరు 120+ స్కోర్ చేశారంటే టోటల్గా 200లో ఓకే, సో మనకు కొంచెము సెలక్షన్లో ఉన్నట్లే. ఒకవేళ రిస్క్ లేకుండా ఉండాలంటే 130 నుంచి సో 140 మధ్యలో తెచ్చుకున్నామంటే సరిపోతుంది. ఓకే, సో 130 to 140 అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది జెన్కో ప్రిపేర్ అయినారు. మెకానికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ కంటెంట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి, అలానే ఎలక్ట్రికల్ వాళ్ళైతే మెకానికల్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో మేము ఆల్రెడీ జెన్కో ప్రిపేర్ అయ్యాము, సో ఎక్స్ట్రాగా ఏం చదవాలి దీంట్లో అని చెప్పేసి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మన గోవిద్య యాప్లో సో మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళని తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళదైనా తీసుకోవచ్చు. అంటే ఎలక్ట్రికల్ కంటెంట్ మాత్రమే తీసుకోవచ్చు, మెకానికల్ కంటెంట్ మాత్రమే తీసుకోవచ్చు, లేకుంటే జనరల్ కంటెంట్ కూడా ఓన్లీ జనరల్ కూడా తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో E&M అంటే టోటల్గా మనము ఎలక్ట్రికల్, మెకానికల్ అలానే జనరల్ కంప్లీట్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది సో జెన్కోకి ప్రిపేర్ అయింటారు కాబట్టి. ఓకే, సో జెన్కో ఎలక్ట్రికల్ చాలామంది ప్రిపేర్ అయ్యారు. సో లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో లోకల్గా ఉన్న వాళ్ళు ఓకే, సో మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, దీనికి సో ఏదో జెన్కో మేము సరిగా రాయలేదు, విత్ ఇన్ 10 మార్క్స్లో మిస్ అవుతుంది, లేకుంటే 5 మార్క్స్లో మిస్ అవుతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని ట్రై చేయండి. ఓకే, అప్పుడైతేనే మనకి సో కొట్టేదానికి ఈ ఎగ్జామ్ కొట్టేదానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు మేజర్గా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఒకటి ఇది మెకానికల్ సిలబస్. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసినది CAD CAM ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఫైనట్ ఎలిమెంట్ మెథడ్స్ ఇవన్నీ కూడా అక్కడక్కడ మనకు కొన్ని సబ్జెక్ట్స్లో టచ్ అయ్యేవే. సో కానీ ఈ సబ్జెక్ట్ అయితే కొత్తగా యాడ్ చేశారు. ఓకే, సో మన సిలబస్లో కూడా మనం ప్రొవైడ్ చేసే కోచింగ్లో కూడా సో ఆల్మోస్ట్ మనము సో R&AC తప్ప ఓకే, సో R&AC ఓకే, సో ఈ సబ్జెక్ట్ తప్ప సో మ్యాక్సిమం రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో విత్ ఇన్ 1 డేలో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఒకసారి మన యాప్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అయితే సో మీరు అబ్జర్వ్ చేస్తారు E&M కోర్సెస్లో సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ జనరల్ ప్లస్ మనకు ఓన్లీ మెకానికల్ తీసుకున్న వాళ్ళు, ఓన్లీ ఎలక్ట్రికల్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఓకే, సో సిలబస్ అనేది కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ R&AC సబ్జెక్ట్ చాలా చిన్న సబ్జెక్ట్, మెకానికల్ వాళ్ళకి తెలుసుంటుంది. సో ఈ సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు, అంటే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఎవరైనా ఎలక్ట్రికల్ వాళ్ళైనా మెకానికల్ వాళ్ళైనా సో ఏ సబ్జెక్ట్స్ మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి అంటే సో ఎలక్ట్రికల్కి సంబంధించి ఫస్ట్ మనం చేయాల్సింది సర్క్యూట్స్. ఓకే, సో సర్క్యూట్ సబ్జెక్ట్ చేయాలి, అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో దీని నుంచి ఖచ్చితంగా మనకు 10 నుంచి 15 వరకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి మెజర్మెంట్స్. ఓకే, సో మెజర్మెంట్స్ సో ఎవరైతే ఆల్రెడీ జెన్కోకి మెకానికల్ వాళ్ళు జెన్కోకి ప్రిపేర్ అయి ఉంటారో సో ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి మనకు బేసిక్స్ ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఎందుకంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు, అలానే ఈ సర్క్యూట్ అనాలిసిస్ కూడా కొంతవరకు మీరు చదివారు కాబట్టి. ఓకే, సో ఖచ్చితంగా క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, అప్పుడైతేనే ఈ సబ్జెక్ట్స్ నుంచి మనము మ్యాక్సిమం స్కోర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ప్లస్ నెక్స్ట్ మనం చదవాల్సినది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పవర్ సిస్టమ్స్. ఓకే, సో ఎలక్ట్రికల్లో ఈ సబ్జెక్ట్స్ మనము సో మేజర్ ప్లస్ మిషన్స్. ఓకే, సో మిషన్స్ అంటే సో మీకు
ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ప్లస్ మనం వన్స్ చదివిన తర్వాత వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ మనకు వచ్చే 80 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఓకే, సో నియర్ టు 50 క్వశ్చన్స్ వరకు సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచే ఉంటాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఈ 4లో కూడా మనకు పవర్ సిస్టమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ పవర్ సిస్టమ్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ లాగా మెన్షన్ చేయలేదు మన సిలబస్లో. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పవర్ సిస్టమ్ అని ఒక్కటే ఇచ్చారు ఇక్కడ, కానీ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ కూడా పవర్ సిస్టమే, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ కూడా పవర్ సిస్టమే, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కూడా మనకి సో పవర్ సిస్టమే. ఓకే, సో ఇవన్నీ కూడా పవర్ సిస్టమ్. ఓకే, సో అలానే యూటిలైజేషన్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా చిన్న సబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు ఉండవు. సో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ మనం పెద్దగా మెన్షన్ చేసినా కానీ ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ ఫస్ట్ మీరు చేయకండి. ఓకే, సో ఎవరైనా ఎలక్ట్రికల్ వాళ్ళైనా సో లేకుంటే మెకానికల్ వాళ్ళైనా ఈ సబ్జెక్ట్స్ ఫస్ట్ మీరు చేయకండి. ఓకే, సో ఎందుకంటే ఎంత చదివినా కానీ మనకి తక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దీని బదులు మనం ఈ పవర్ సిస్టమ్స్ ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి మనకు పవర్ సిస్టమ్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్. ఓకే, సో చాలా మంది మెకానికల్ వాళ్ళకి తెలియదు. ఓకే, సో సబ్జెక్ట్ మీది ఇది మాత్రమే ఇస్తున్నారు, ఇవన్నీ ఇవ్వడం లేదంటే ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో పవర్ సిస్టమ్స్ మొత్తము ఈ 4 సబ్జెక్ట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మెజర్మెంట్స్ ఆల్రెడీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పాను. సో నెక్స్ట్ మనకు టైం ఉంటే మాత్రమే రిమైనింగ్ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రీవియస్ సబ్జెక్టే మీరు జెన్కోకి చదివినవే. సో ప్లస్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే ఇవన్నీ చదివింటారు. ఓకే, సో మెకానికల్ వాళ్ళు ఫస్ట్ వీటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే సో మనకు కావాల్సిన మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో అన్ని మనం ఎలక్ట్రికల్లో చదవాలనుకుంటే టఫ్ అనమాట. ఓకే, సో కంట్రోల్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్. ఓకే, సో దీని నుంచి కూడా మనకు 1 లేదా 2 మార్క్సే ఉంటాయన్నమాట. ఓకే, సో అంతకుమించి క్వశ్చన్స్ ఉండవు. సో అందుకని ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇక్కడ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించి కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేసి ఇచ్చారు. ఓకే, సో ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేయొచ్చు సిలబస్లో. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే సో ఇది మీరు సో 1 or 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఓకే, సో నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, సో ఏంటి ఇంత ఎక్కువ ఇచ్చారు? ఓకే, దీని నుంచి క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఉంటాయని చెప్పేసానంటే సో అట్లా ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, మన మెయిన్ సబ్జెక్టు మిషన్స్, పవర్ సిస్టమ్స్, సర్క్యూట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్స్ మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్స్, నీడ్ ఫర్ హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్స్, రేంజ్ అండ్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్స్. ఓకే, సో మోడలింగ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్స్. ఓకే, సో డబ్ల్యూఫెడ్ ఇండక్షన్ జనరేటర్స్. ఏంటి ఈ క్వశ్చన్స్ అంటే ఇవి స్పెషల్ మిషన్స్, ఇక్కడ ఉన్నవి స్పెషల్ మిషన్స్. ఓకే, సింక్రోనస్ మిషన్స్ తర్వాత మనం ఖచ్చితంగా స్పెషల్ మిషన్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్పెషల్ మిషన్స్ గురించి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏముంది? సెంట్రలైజ్డ్ ఇన్వర్టర్స్, స్ట్రింగ్ ఇన్వర్టర్స్, మల్టీస్టేజ్ ఇన్వర్టర్స్, మాడ్యూల్ ఇంటిగ్రేటెడ్ ఇన్వర్టర్స్, మైక్రో ఇన్వర్టర్స్. ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ సిస్టమ్స్ మెన్షన్ చేశారు, అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అంతే. ఓకే, సో మనము అప్లికేషన్స్ ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్లో కూడా మెన్షన్ చేశారు. పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్, దీనివల్ల యూజెస్ ఏంటి? ఓకే, వీటి అప్లికేషన్స్ ఏంటి? ఇక్కడ వరకు మాత్రమే మనకి అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకే, సో మీరు దీని గురించి ఎక్కువ సిలబస్ ఇచ్చారు కదా అని చెప్పేసి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ ఇచ్చిన దాంట్లో సో మేజర్ సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే సో మనకు స్పెషల్ మిషన్స్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ మిషన్స్ అనేవి కూడా మనకి ఇచ్చారు. సో విండ్ టర్బైన్, కంట్రోల్ ఆఫ్ పవర్ కన్వర్టర్స్ ఫర్ సో విండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినవి ప్లస్ ఇక్కడ మెన్షన్ చేసిన సోలార్ సెల్. ఓకే, సో మాక్సిమం దీని నుంచి మనకు 3 to 4 మార్క్స్ మాత్రమే ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 3 to 4 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీని గురించి పెద్దగా వరి అవ్వకండి. ఓకే, సో మనం ఆల్రెడీ స్పెషల్ మిషన్స్ చదివింటే ఇక్కడ 1 or 2 మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. టైంను బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకే, ఒకవేళ మీకు టైం దొరికిందంటే ఒక 4 months టైం ఉందంటే సో డెఫినెట్గా మనము సో అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, సో ఏది కూడా మిస్ చేయాల్సిన పని లేదు. సో ప్లస్ ఇక్కడ జనరల్ స్టడీస్ సంబంధించి ఓకే, సో జనరల్ నాలెడ్జ్. ఓకే, సో జీకే, జనరల్ ఇంగ్లీష్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం, జీకే ప్రొవైడ్ చేస్తున్నాం, జనరల్ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తున్నాము, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే, సో ఆల్రెడీ ఇది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. టెస్ట్ ఆఫ్ రీజనింగ్. ఓకే, సో రీజనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్యూటర్ బేసిక్స్. ఓకే, కంప్యూటర్ బేసిక్స్ ఆల్రెడీ జెన్కోకి మీరు చదివింటారు కొంతవరకు. ఓకే, సో వాటితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రాగా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో కంప్యూటర్ బేసిక్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 5 కాన్సెప్ట్స్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓకే, సో ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. ప్రతి దాంట్లోంచి మనకు నియర్ టు 8 ఓకే, సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ప్లస్ దీంతో పాటు మీరు కొంతవరకు ఓకే, సో కొంతవరకు మనము తెలంగాణకు సంబంధించి ఓకే, సో తెలంగాణ కల్చర్కి సంబంధించి మనకు 2 లేదా 3 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో తెలంగాణ కల్చర్ సంబంధించి
2 or 3 క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో అవి ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మన క్వశ్చన్ అనేది అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అది మనకు జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది E&Mకి సంబంధించిన సిలబస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం సబ్జెక్ట్స్ చూసాం కదా, సిమిలర్గా మెకానికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్. ఓకే, సో ఏవైతే మనము మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి. ఓకే, సో ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్, సో అలానే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఓకే, సో ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఓకే, అలానే థర్మోడైనమిక్స్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ థర్మల్ ఇంజనీరింగ్ అని సపరేట్గా మెన్షన్ చేయలేదు. ఓకే, సో కానీ థర్మల్ ఇంజనీరింగ్ మనం కంపల్సరీగా చదవాల్సిందే. ఓకే, సో థర్మోడైనమిక్స్ అండ్ థర్మల్ కంప్లీట్గా మనం చదవాలి. సో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, ఓకే, మీరు చదివిన థర్మోడైనమిక్స్ చాలా తక్కువ. ఓకే, సో మీరు చదివిన థర్మోడైనమిక్స్ చాలా తక్కువ. సో దాంతోపాటు ఇంకొంచెం చదవాల్సి ఉంటుంది మీరు. సో ఐసీ ఇంజిన్స్ బేస్డ్ అనాలిసిస్ కూడా మీరు చేయాలి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు ఐసీ ఇంజిన్ అండ్ గ్యాస్ టర్బైన్. ఓకే, ఇక్కడ ఐసీ ఇంజిన్, నార్మల్ కంబషన్ అండ్ అబ్నార్మల్ కంబషన్ ఇన్ ఐసీ ఇంజిన్స్, టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్, సో రోటరీ కంప్రెసర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా చేయాలి. ఓకే, సో ఇక్కడ కొంతవరకు మీకు అవగాహన ఉన్నది ఏంటంటే ఇక్కడ స్టీమ్ టర్బైన్ నుంచి ఉంది. సో ప్లస్ సో మనకి ఎఫ్ఎంహెచ్ఎం సబ్జెక్టు మీరు ఒకవేళ బీటెక్లో సో కొంతమందికి. ఓకే, సో బీటెక్లో సో ఎఫ్ఎంహెచ్ఎం అనే సబ్జెక్ట్ కూడా చదివింటారు అనమాట చాలామంది. సో కంపల్సరీగా ఆ సబ్జెక్ట్ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీకు సో 80+40. ఓకే, సో ఇది మనకి వితిన్ 2 అవర్స్లో మనం ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఓకే, సో ఎవరైతే మీ జెన్కో ప్రిపరేషన్లో ఉన్నారో సో ఆ ప్రిపరేషన్ని మీరు సో ఇమీడియట్గా ఈ సింగరేణి మీదకి షిఫ్ట్ చేయండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సో మీరు మెకానికల్లో 4 సబ్జెక్ట్స్, ఎలక్ట్రికల్లో 4 సబ్జెక్ట్స్. ఒకవేళ కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే ఎలక్ట్రికల్లో 4, మెకానికల్లో 4 ప్లస్ జనరల్ మొత్తం కూడా చదవాలి. ఓకే, సో ఫస్ట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. టైంని బేస్ చేసుకునేసి ఎలక్ట్రికల్లో 1 మోర్ సబ్జెక్ట్, మెకానికల్లో 1 మోర్ సబ్జెక్ట్, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఎందుకని మంచిది, ఒకసారి మీకు ఏమైనా ప్రిపరేషన్ గురించి డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి నాకు కాల్ చేయండి. సో నా నెంబర్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను ప్రీవియస్గా. ఓకే, సో 8143841332. ఓకే, సో మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ వరకు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈవెన్ మేము ఎలక్ట్రికల్లో 95% సిలబస్ కంప్లీట్ చేసాము. సో ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసినది కాకుండా. ఓకే, సో రిమైనింగ్ మెకానికల్లో కూడా అరౌండ్ 90% ఆఫ్ సిలబస్ మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో 1 సబ్జెక్ట్ ఇంకా పెండింగ్ ఉంది, మేము అప్లోడ్ చేసేది ఉంది. సో అందువల్లనే నియర్ టు 90% అని చెప్తున్నా. ఓకే, సో ప్లస్ R&D మేము ఇంకా కంప్లీట్ చేయలేదు. ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రాగా మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఫ్లై వీల్స్, డైనమిక్స్ ఆఫ్ మిషనరీ అని ఉంది కదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం కవర్ చేసాము. ఓకే, సో ఏంటి ఇవన్నీ అంటే ఫ్లై వీల్స్, ఫ్రిక్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ సో డిఫరెంట్ సెషన్స్లో కంప్లీట్ చేసినవే అనమాట. ఓకే, ఒకసారి మీరు కోర్సెస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మెటీరియల్స్ కూడా ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ సిస్టమ్ ఏ విధంగానో అలానే మెకానికల్ వాళ్ళకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక వర్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి ఆర్ ప్రొడక్షన్ టెక్నాలజీకి, సెకండ్ వర్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకంటే సో డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఇంక్రీస్ అయితే డెఫినెట్గా సో అవి మీకు బెనిఫిట్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో సో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సో సెకండ్ వర్షన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 డేలో మనము ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి 2 వర్షన్ ఆఫ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీవే ఇది మనకు E&Mకి సంబంధించిన సిలబస్. డిఫరెంట్ సెషన్లో మనము సో ఫోర్మెన్కి సంబంధించిన సిలబస్. ఇంకొకటి ఎవరికైనా డిప్లొమా అండ్ బీటెక్ 2 క్వాలిఫికేషన్ ఉండి రెండింటికి అప్లై చేస్తుంటే రెండింటికి ప్రిపరేషన్ సపరేట్గా అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో మీరు E&Mకి ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అనేది మనకి సో ఈ ఫోర్మెన్ ట్రైనింగ్ కూడా ఉంది. ఓకే, సో ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ప్లస్ జనరల్ అనేది ఆల్రెడీ కామన్ కాబట్టి. ఓకే, సో ఫోర్మెన్ ట్రైనింగ్కి సో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150లో 120 టెక్నికల్ ప్లస్ 30 అనేవి నాన్ టెక్నికల్ అనమాట. ఓకే, సేమ్ సిలబస్, సిమిలర్ సిలబస్. బట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ అయితే ఓన్లీ మెకానికల్ అండ్ జనరల్ ఉంటాయి. సో ఫోర్మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అయితే సో ఎలక్ట్రికల్ అండ్ జనరల్ ఇవి మాత్రమే ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకుని చాలా మందికి ఈ సింగరేణి నోటిఫికేషన్ గురించి పూర్తిగా అవగాహన కూడా లేదు, డైరెక్ట్గా పోయి అటెంప్ట్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో అప్పుడు మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వలేము. ఓకే, సో ఎవరైనా సింగరేణి మీరు ఆల్రెడీ లోకల్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్ మనం బాగా చదువుకొని వెళ్ళామంటే సో ఈజీగా మనం కొట్టచ్చు. సో 200 మార్క్స్లో మనము సో నియర్ టు 120, 130 ఓకే ఇట్లా స్కోర్ చేసుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంటుంది మన సబ్జెక్ట్తో పాటి. సో అదర్ సబ్జెక్ట్ మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ అయితే మెకానికల్ కూడా చదవాలి కంపల్సరీగా. ఓకే, సో మీరు చదివిన మెటీరియల్ సైన్స్, మీరు చదివిన హీట్ ట్రాన్స్ఫర్, మీరు చదివిన థర్మోడైనమిక్స్, ఓకే సివి మీకు సరిపోవు. ఓకే, ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రాగా చదవాలి. సో అది మేము ఆల్రెడీ మన క్లాసెస్లో మెన్షన్ చేసాము. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి గోవిద్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇంకొకటి మనకి ఎగ్జామ్ డేట్ గురించి అడుగుతున్నారు. ఓకే, ప్రీవియస్గా నేను
నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి వితిన్ 4 మంత్స్ అని చెప్తున్నాను. ఓకే, సో ప్రజెంట్ దానికంటే ఇంకొంచెం ఎర్లీగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఇప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకుంటే, సిలబస్ ఇచ్చినప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకుంటే, సో ఆల్మోస్ట్ మనకు 40 days, ఓకే, 40 to 50 days ఉండేదానికి హై ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను ముందే చెప్తున్నాను, మీరు కంప్లీట్ చేసే సిలబస్ కూడా వితిన్ 1 monthలో కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఎలాగో మనం ప్రొవైడ్ చేసేవి రికార్డింగ్ క్లాసెస్ కాబట్టి, సో కొంచెం డైలీ మీరు ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసి డెఫినెట్గా కంప్లీట్ చేసి ట్రై చేయండి. అప్పుడైతేనే మనకు ఉన్న టైంలో సిలబస్ కంప్లీట్ చేయొచ్చు, దాంతోపాటు ప్రాపర్గా మీరు అనాలిసిస్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను, టైంని బేస్ చేసుకునేసి. ప్రీవియస్గా నేను లాస్ట్ 10 years క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, సో టైంని బేస్ చేసుకొని ఫస్ట్ 5 years చేయండి. ప్రతి సబ్జెక్ట్లో 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన కోర్ సబ్జెక్ట్. ఓకే, మీరు మెకానికల్ అయితే మెకానికల్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 5 years క్వశ్చన్స్ మాత్రమే చేయండి. ఓకే, సో ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, సో అన్నీ కూడా మనం చేయాలనుకుంటే టైం సరిపోకపోవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి మనం ప్రిపరేషన్లో కొంచెం మాడిఫికేషన్స్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.